రెండు తెలుగు రాష్ట్రాలు వారం రోజులు కనీసం 5,000కి పైగా వీడియోలు. తిట్టినోడు తిట్టకుండా, తిట్టిన తిట్టు తిట్టకుండా ప్రతి ఒక్కరు రెండు రాష్ట్రాల్లో మొత్తం ఉతికి ఆరేసిరు. భయంకరంగా ట్రోలింగ్ చేసిరు, దారుణంగా ట్రోలింగ్ చేసిరు. అయినా కూడా 1,00,000 మంది, 1,00,000కి పైగా అన్సబ్స్క్రైబ్ కొట్టిర్రు. కొన్ని లక్షల మంది రిపోర్ట్లు కొట్టిర్రు, మాస్ రిపోర్టింగ్ చేసిర్రు, వేల సంఖ్యలో వీడియోలు చేసిర్రు. కొన్ని లక్షల మంది ట్రోల్స్ చేసిర్రు, లక్షలలో కామెంట్లు పెట్టిర్రు, కొన్ని లక్షల సంఖ్యలో బూతులు తిట్టిర్రు. ఇదంతా ఎవరినో తెలుసా? నా అన్వేష్, ప్రపంచ యాత్రికుడు నా అన్వేష్ మీద జరిగిన భయంకరమైన దాడి. మొత్తం అన్ని దిక్కుల దిగ్బంధనం చేసిర్రు. పాత శత్రువులు కావచ్చు, లేకపోతే అందరూ అన్ని రకాలుగా చుట్టుముట్టిర్రు, దాడి చేసిర్రు, అన్ఫాలో కొట్టిర్రు, అన్సబ్స్క్రైబ్ చేసిర్రు, ట్రోలింగ్ చేసిర్రు, తిట్టిర్రు, అన్నీ చేసిర్రు. ఇంత దాడి చేస్తే మనిషి అనేటోడు ఎవడైనా తట్టుకోవడం, నిలబడడం చాలా కష్టం. కానీ నా అన్వేష్ అనేటోడు అంతే బలంగా మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చిండు. అయితే నా అన్వేష్ చేసిన తప్పు ఏంటి, ఆ తర్వాత అతను ఏం మాట్లాడుతూ ఉన్నాడు, మిగతా యూట్యూబర్లకి ఈ నా అన్వేష్ అనేటోనికి తేడా ఏంటి, ఇలా ప్రతి ఒక్క విషయాన్ని చాలా వివరంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు ఫిదా న్యూస్. చూస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. మన ఛానల్కి సపోర్ట్ చేయాలనుకుంటే ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. ఫస్ట్ ప్లేస్లో కోట్లాది మంది పూజించే దైవాన్ని, కోట్లాది మంది ప్రజల నమ్మకాన్ని కించపరిచే హక్కు ఎవ్వనికి లేదు, ఆ దేవునికి కూడా లేదు. అయితే నా అన్వేష్ అనేటోడు చెప్పిన మంచి విషయం పక్కకు పోయింది, అతను తిట్టిన బూతులు హైలైట్ అయిపోయినాయి. ఎప్పుడైనా ఒక బూతుల్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు నువ్వు ఎంత గొప్ప విషయం చెప్పినా దానికి విలువ ఉండదు. అయితే హిందూ దేవతల గురించి తప్పుడు కూతలు కూసిండు నా అన్వేష్. అవి చాలా వివాదాస్పదమైన వ్యాఖ్యలు. అవి ప్రతి ఒక్కరు ఖండించాల్సిందే. ఖచ్చితంగా అవి అసభ్యకరమైన పదజాలం, దాన్ని ఎవ్వడు ఒప్పుకోడు. మనిషి పుట్టుక పుట్టిన ఏ ఒక్కడు కూడా ఆ వ్యాఖ్యల్ని సహించడు. దాన్ని ఖండాలుగా ఖండించాల్సిందే. ఖండించడం కూడా అయిపోయింది. అయితే అతని మీద వేల సంఖ్యలో వీడియోలు వచ్చినాయి. నా అన్వేష్ అనేటువంటి మీద వేల సంఖ్యలో వీడియోలు వచ్చినాయి. కొన్ని లక్షల మంది ట్రోల్ చేసిర్రు, లక్షల కామెంట్లు పెట్టిర్రు, లక్షల మంది అన్సబ్స్క్రైబ్ కొట్టిర్రు, అన్ఫాలో కొట్టిర్రు, ట్రెండింగ్లోకి తీసుకొచ్చిర్రు మనల్ని, మొత్తం భయంకరంగా తిట్టిర్రు. అయితే ఇందులో నా అన్వేష్ని అటాక్ చేసిన వాళ్ళల్లో మా నమ్మకాన్ని హేళన చేసిండు, మా దేవుళ్ళ గురించి తప్పుడు కూతలు కూసిండు కాబట్టి తిట్టినోళ్ళు ఒక వర్గం అయితే, బెట్టింగ్ యాప్స్ లేకుండా చేసి చాలామంది యూట్యూబర్ల కడుపు కొట్టిండు అనే కసితోని వాళ్ళు కూడా ట్రై చేసారు. ఇదే అవకాశం ఇప్పుడే తొక్కిద్దామని అనుకున్నారు. మొత్తం ఇట్లా అన్ని రకాలుగా నా అన్వేష్ అనేటోని దిగ్బంధనం చేసారు. ఇదే అవకాశం, వీన్ని ఇప్పుడే తొక్కాలి అని చెప్పేసి. అయితే వాస్తవానికి ఇవన్నీ పక్కన పెట్టి చూస్తే హిందూ దేవతల గురించి అతను మాట్లాడిన మాటలు ఖచ్చితంగా అత్యంత భయంకరం. అవి చాలా వివాదాస్పదం, వాటిని ఖండించినాం. అట్లా మాట్లాడి ఉండకూడదు. కానీ ఆ ఒక్క ఎపిసోడ్ పక్కన పెట్టి చూస్తే బెట్టింగ్ యాప్స్, రెండు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ మీద ఉక్కు పాదం మోపింది ఎవరు అంటే నా అన్వేష్. ఆ బెట్టింగ్ యాప్స్ని బ్యాన్ చేయించడం ద్వారా చాలామంది జీవితాల్ని కాపాడగలిగిండు అతను. ఇప్పుడు యూట్యూబర్లు ఎవడెవడైతే నా అన్వేష్ మీద దాడి చేస్తున్నారో ఆ యూట్యూబర్లలో 80% ఎవడు బెట్టింగ్ యాప్స్ మీద బతికిన కొడుకులే. పచ్చని జీవితాలు సర్వనాశనం చేసి ఆ బెట్టింగ్ యాప్స్ మీద బతికిన కొడుకులు ఇవాళ నా అన్వేష్ని టార్గెట్ చేస్తున్నారు. యూట్యూబర్ల విషయం మాట్లాడుతున్నారు 90% మంది యూట్యూబర్లు. అయితే బెట్టింగ్ యాప్స్ని నిషేధించడం వల్ల, నా అన్వేష్ చేసిన యుద్ధం వల్ల చాలామంది బాగుపడ్డారు, చాలామంది బెట్టింగ్ ఆపేసిర్రు. అందులో హిందువులు కూడా ఉన్నారు, వాళ్ళ హిందువుల పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి ఈ చెత్తనా కొడుకులు వీళ్ళ స్వార్థం కోసం కోట్లాది డబ్బులు సంపాదించడం కోసం చాలామంది జీవితాలు నాశనం చేశారు. వీళ్ళు నాశనం చేసిన దానివల్ల హిందువుల జీవితాలు కూడా ఉన్నాయి. హిందువుల జీవితాలు వేల సంఖ్యలో నాశనం చేసిర్రు బెట్టింగ్ యాప్స్తోని.
ఇప్పుడు అన్వేష్ హిందూ దేవతలను తిట్టిండు అని చెప్పేసి దాన్ని అడ్డం పెట్టుకొని ఈ యూట్యూబర్ గాళ్ళు రెచ్చిపోతున్నారు కదా. ఒక రకంగా హిందువులకి మంచి చేసిన దానిలో, హిందువులనే కాదు అందరికీ మంచి చేసిండు, కాకపోతే ఇక్కడ కాంటెక్స్ట్ ఉంది కాబట్టి మాట్లాడుకుంటున్నాం. బెట్టింగ్ యాప్స్ బ్యాన్ చేయడం వల్ల ఎంతోమంది హిందూ పేద తల్లిదండ్రులని అన్వేష్ అనేటోడు ఆదుకున్నాడు. కానీ ఇప్పుడు అన్వేష్ని ఈ హిందూ దేవతల వ్యాఖ్యల్ని అడ్డం పెట్టుకొని నా అన్వేష్ని తొక్కేయాలని చూస్తున్న ఈ యూట్యూబర్ గాళ్ళు ఎవడైతే ఉన్నాడో, ఈ బెట్టింగ్ యాప్స్ ఎవడైతే ప్రమోట్ చేసిండో వాళ్ళ వల్ల ఎంతోమంది హిందువులు నాశనం అయిపోయారు. పాయింట్ నెంబర్ వన్. ఇక రెండోది, ఈ యూట్యూబర్లలో చాలామంది, ఇక ఏజూడ్ అనేటోడు తెలుసు కదా మనకు, ఏజూడ్ కావచ్చు, ఇంకా చాలామంది కావచ్చు, కొన్ని లక్షల మంది పిల్లలకి వాళ్ళ మెదళ్ళలో మతోన్మాద పిచ్చి నింపుతున్నారు. వాళ్ళకి తెలియకుండా వాళ్ళని ఒక పార్టీకి ఊడిగం చేసేటట్టు చేస్తున్నారు. ఇందులో నెంబర్ 1 ప్లేస్లో ఎవడు ఉంటాడు? ఏజూడ్ అనేటోడు ఉంటాడు. ఈ ఏజూడ్ అనేటోడు ఎంత ప్రమాదకరం అంటే సమాజానికి, చాలా సింపుల్గా చెప్తా మీకు. కిడ్నాప్ చేసేటోళ్ళు, చిన్న పిల్లలను ఎత్తుకుపోయేటోళ్ళు ఉంటారు కదా, వాడు ఏం చేస్తాడు? చాక్లెట్లు, బిస్కెట్లు ఆశ చూపెట్టి చిన్న పిల్లల్ని ఎత్తుకుపోతారు, దొంగ నా కొడుకులు కదా. అదే పని ఏజూడ్ గాడు చేస్తున్నాడు. వీడు ఏం చేస్తాడంటే, ఈ ఏజూడ్ అనేటోడు అప్పుడే కొత్తగా ఓటు హక్కు వచ్చిన పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ మెదళ్ళలో మత పిచ్చి నింపుతున్నాడు, వాళ్ళకు కూడా తెలియకుండా. ఎట్లా నింపుతున్నాడు వీడంటే, ఫస్ట్ ఫ్యాషన్ని ఎరగా వేస్తాడు, మోడలింగ్ని ఎరగా వేస్తాడు, ఫిట్నెస్ని ఎరగా వేస్తాడు, స్టైలింగ్, వీటి మీద వీడియోలు చేసి ఆ పర్టిక్యులర్ సెక్టర్ని మొత్తం ఆకట్టుకున్న తర్వాత వాళ్ళ మెదళ్ళలో మత పిచ్చి నింపుతున్నాడు. మత పిచ్చి భయంకరంగా. ఇప్పుడు ఈ దేశంలో జరుగుతున్న ఏ సమస్యని కూడా కరెక్ట్గా విశ్లేషించకుండా, ఉగ్రదాడి జరగడం కావచ్చు, ఆరావళి విధ్వంసం కావచ్చు, ఎనీథింగ్, సివిల్ ఏవియేషన్ క్రైసిస్ కావచ్చు, రూపాయి పడిపోవడం కావచ్చు, ఇలా దేశం ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉంటాయో వాటి గురించి, దేని గురించి సరైన విశ్లేషణ చేయకుండా ప్రతి విషయానికి మోడీ భజన చెక్క భజన చేసుకుంటా పిల్లల్ని ఆలోచించే శక్తి కోల్పోయేటట్టు చేస్తున్నాడు. పిల్లల్లో విశ్లేషణ శక్తిని చంపేస్తున్నాడు. పిల్లలు ప్రశ్నించకుండా తయారు చేస్తున్నాడు. ప్రశ్నించే తత్వాన్ని చంపేస్తున్నాడు పిల్లల్లో. వాళ్ళందరినీ, సింపుల్గా చెప్పాలంటే వాళ్ళందరినీ బీజేపీ కార్యకర్తల లెక్క తయారు చేస్తున్నాడు రేపటి కోసం. మీరు చూడండి, ఏ విషయమైనా, ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ కావచ్చు, సివిల్ ఏవియేషన్ క్రైసిస్ కావచ్చు, ఆరావళి పర్వతాలు కావచ్చు, వీడు చేసే ప్రతి వీడియోలో ఏం చేస్తాడంటే మోడీ భజన గంతే. ఉగ్రదాడి జరిగింది, సెక్యూరిటీ వైఫల్యం వల్ల జరిగింది. ఆ సెక్యూరిటీ వైఫల్యం ఎందుకు జరిగింది, ఎందుకు మీరు చర్యలు తీసుకోలేదు, ఒక్క ప్రశ్న కూడా మోడీని అడగడం ఉండదు. తెల్లారు లేస్తే మోడీ భజన, మొత్తం భజన. ఇక వీడేమంటాడు, నా రాముడు నా సీత, ఎవ్వడ్రా నువ్వు, నీ రాముడేంట్రా, నీ సీతమ్మ ఏంట్రా, హిందువుల దైవం. అడ్డమైన పనులు చేసుకుంటూ మతాన్ని ధర్మాన్ని ఇష్టం వచ్చినట్టు వాడుకునే నీలాంటి ఎదవలకు కాదు దేవుడు. నమ్మకంగా ధర్మాన్ని ఆచరిస్తూ, ధర్మబద్ధంగా బతుకుతూ, పూజలు వ్రతాలు చేస్తూ, పండుగలు చేసుకుంటూ ఆ ధర్మాన్ని కాపాడుతున్న నిజమైన హిందువులం మేము. మా హక్కు వాళ్ళంతా. నా అన్వేష్ అనేటోడు వీనికి ఒక్క వార్నింగ్ ఇవ్వగానే భయపడి వీడియో డిలీట్ చేసిండు. నా అన్వేష్ మీద చేసిన వీడియో డిలీట్ చేసిండు. వీళ్ళ తమ్ముడు, ఈ ఏజుడు గారి తమ్ముడు చిన్న పిల్లల గురించి చెత్త మాటలు మాట్లాడితే వాడిని పండబెట్టి తొక్కింది అప్పట్లో సోషల్ మీడియా. పండబెట్టి తొక్కి పేగులు తెంపిరు అని వాళ్ళ తమ్ముడిని. నా అన్వేష్ అనేటోడు ఏం చేసిండు, నీ సంగతి బయట పెడతా బిడ్డ, నీ బట్టలు చింపుతా అనగానే వీడియో డిలీట్ చేసి పడేసిండు. చేసి మళ్ళా వీడియో పెట్టి మళ్ళీ ఏమంటాడు, మతాన్ని అడ్డం పెట్టుకోవడం, ధర్మాన్ని అడ్డం పెట్టుకోవడం, ప్రతి బేకార్నా కొడుకు అడ్డమైన పనులు చేసుడు, చిల్లర పనులు చేసుడు, మతాన్ని అడ్డం పెట్టుకున్నాడు. ఎవడు పడితే వానికి ధర్మరక్షణ అనేది అంగట్లో సరుకు. ధర్మరక్షణ అనేది ఫిష్ మార్కెట్ లెక్క అయిపోయింది ప్రతి ఒక్కరికి. ఎవడు పడితే వాడు వాడుకుంటున్నాడు. నువ్వు విషయం ఏంటిది, సబ్జెక్ట్ ఏంటిది, దేని గురించి మాట్లాడాలి, సబ్జెక్టు మాట్లాడరుగా. ఎప్పుడైతే తప్పులు, నా సైడు తప్పు ఉంది, నేను దొరికిపోతానేమో అనే అవకాశం ఉన్నప్పుడు ప్రతిసారి ప్రతి యదవ ధర్మాన్ని వాడుకుంటున్నాడు.
ఈ ఏజూడ్ గాడు కూడా చేస్తున్నది అదే. మరి ఏజూడ్కి ఇక్కడ నా అన్వేష్ అనేటోనికి తేడా ఏంటిది అంటే సింపుల్. నా అన్వేష్ అనేటోడు కుల మతాలని పక్కకు పెట్టండి, అభివృద్ధిని నమ్ముకోండి, చైనా అభివృద్ధిని నమ్ముకొని ముందుకు దూసుకెళ్తా ఉంది అనేది నా అన్వేష్ అనేటోడు బలంగా ఎస్టాబ్లిష్ చేస్తుంటే, ఈ ఏజూడ్ అనే బ్రోకర్, ఇందులో తప్పే లేదు, నేను కరెక్ట్గానే చెప్తున్నా, ఈ ఏజూడ్ అనే బ్రోకర్ గాడు మత పిచ్చిని నింపుతున్నాడు. మొత్తం మత పిచ్చిని ఎక్కిస్తున్నాడు, చాలా విషం లెక్క భయంకరంగా ఎక్కిస్తున్నాడు. వీడు ఎంత పెద్ద తప్పు చేస్తున్నాడు అనే విషయం ఇప్పుడే అర్థం కాదు, కానీ అత్యంత భయంకరమైన తప్పు చేస్తున్నాడు వీడు మాట్లాడే వీడియోల్లో అభివృద్ధి ఉండదు, టెక్నాలజీ ఉండదు, అంత పనికి మాలిన సొల్లు, ప్రశ్నించే తత్వం ఉండదు, విశ్లేషణ చేసే శక్తి ఉండదు, ఏముండదు. 10-15 నిమిషాల వీడియో చేస్తే సొల్లు, ఎవ్వనికి పనికిరాదు, ఎవ్వనికి ఉపయోగం ఉండదు. వీడిగా జియో పాలిటిక్స్ మాట్లాడతాడు, వీనికి లోకల్ పాలిటిక్స్ చక్క తెలియదు, జియో పాలిటిక్స్ గురించి మాట్లాడుతూ ఉంటాడు. అరే ఎవడు ఇప్పుడు అమిత్ షానే ఒప్పుకున్నాడు, పెహల్గాంలో దాడి జరిగినప్పుడు అక్కడ భద్రతా దళాల వైఫల్యం వల్లనే జరిగింది అని చెప్పి అమిత్ షా ఒప్పుకున్నా కూడా వీడు అమిత్ షాని ప్రశ్నించాడు, మోడీని ప్రశ్నించాడు. దేశంలో జరుగుతున్న ఏ విషయానికి మోడీకి సంబంధం లేదన్నట్టు మాట్లాడతాడు వీడు. రూపాయి పతనమవుతా ఉంది, ఈ దేశాన్ని పాలిస్తున్నది ఎవరు? నరేంద్ర మోడీ. దానికి కారణం ఎవరు? నరేంద్ర మోడీయే. కానీ వీడు చేసే భజన ఎట్లుంటుంది అంటే భయంకరంగా ఉంటుంది. ఇంకొకటి, యూట్యూబ్లో కూర్చొని పాకిస్తాన్ మీద తొడలు కొడుతూ ఉంటాడు వీడు. నా అన్వేష్ అనేటోనికి ఉచ్చ పోసుకున్నాడు వీడు, భయపడి జడుచుకొని భయపడ్డాడు వీడు. కానీ యూట్యూబ్లో కెమెరా ముంగడ కూర్చొని ఆసిఫ్ మునీర్ తొక్కి పడేస్తా, నీ తాట తీస్తా, పాకిస్తాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేస్తా అని పాకిస్తాన్కి వార్నింగ్లు ఇస్తూ ఉంటాడు. వీని చెత్త వీడియోలల్లో తెల్లారి లేస్తే వీడు పాకిస్తాన్ గురించి మాట్లాడతాడు తప్ప ఇంకో దేశం గురించి మాట్లాడు. కానీ నా అన్వేష్ అనేటోడు చైనా గురించి, దాని డెవలప్మెంట్ మోడల్ గురించి మాట్లాడతాడు. చైనా మనకంటే ముందు ఎన్ని వందల సంవత్సరాలు ముందుంది, మనం కూడా చైనా లెక్క కావాలంటే ఏం చేయాలి అనేది నా అన్వేష్ మాట్లాడు. ఇక్కడ తేడా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఏజూడ్ అనేటోడు వచ్చే తరాల్ని, రాబోయే తరాల మెదళ్లలో మత విద్వేషం నింపుతున్నాడు, వాళ్ళకి తెలియకుండా వాళ్ళని నాశనం చేస్తున్నాడు, వాళ్ళందరినీ బీజేపీకి బానిసలుగా మార్చేస్తున్నాడు. రేపటి తరాన్ని సర్వనాశనం చేసే పని ఈ ఏజూడ్ అనేటోడు ముంగటేసుకుంటే, నా అన్వేష్ అనేటోడు మన దేశంలో యువత జనాభా ఎక్కువగా ఉంది, మనం చైనా కంటే అద్భుతాలు చేయగలుగుతాం, కులపిచ్చి మతపిచ్చి పక్కన పెడితే, మతాల కోసం కొట్టుకొని చావడం పక్కన పెడితే, అభివృద్ధిని నమ్ముకుంటే మనం కూడా చైనా లాగా ఎట్లా ఎదగొచ్చు, మనం ఆదర్శంగా తీసుకోవాల్సింది సంకనాకిపోయిన పాకిస్తాన్ని కాదు, మనకంటే ముందు, అమెరికా కంటే ముందు అద్భుతంగా దూసుకెళ్తున్న చైనాని మనం ఆదర్శంగా తీసుకోవాలి, చైనా లెక్క మనం డెవలప్ కావాలి అనేది నా అన్వేష్ చెప్తున్న మాట. కానీ వీడు తెల్లారి లేస్తే పాకిస్తాన్. వీని యూట్యూబ్లో చూడండి, వాళ్ళ మీద మొత్తం పాకిస్తాన్ మీద వీడియోలే ఉంటాయి. పాకిస్తాన్ మోడీ కంటే ఎక్కువగా, అమిత్ షా కంటే ఎక్కువగా వీడే యుద్ధం చేస్తుంటాడు యూట్యూబ్లో వండుకొని పాకిస్తాన్ మీద. ఎవడో 4 పేర్లు చెప్తాడు, మాట్లాడుకుందాం, మనం ఖచ్చితంగా మాట్లాడుకుందాం. ఇదే 10 నిమిషాలు 20 నిమిషాలు ఇదే ఉంటుంది సొల్లు. ఏం మాట్లాడుకుంటావు, ఏం చేస్తావు నాకు అర్థం కాదు. పాకిస్తాన్ ఎందుకురా, ఆల్రెడీ సంకనాకిపోయిన దేశం అది. ఎప్పుడన్నా అభివృద్ధి గురించి, చైనా గురించి, డెవలప్మెంట్ మోడల్ గురించి ఎప్పుడన్నా మాట్లాడుతున్నావా? లేదు. అప్పుడే కొత్తగా లోకజ్ఞానం తెలుసుకుంటున్న యువతకి అభివృద్ధి గురించి కావాలి, డెవలప్మెంట్ గురించి కావాలి, వాళ్ళ కళలు, వాళ్ళ ఆశయాలు నెరవేర్చుకునే ఒక గొప్ప మోడల్ వాళ్ళకి చూపెట్టాలి. కానీ వీడు ఏం చేస్తున్నాడు, అప్పుడే కొత్తగా ఓటు హక్కు వచ్చే పిల్లలకు ప్రశ్నించే తత్వం కావాలి, లోకజ్ఞానం తెలవాలి, విశ్లేషణాత్మక శక్తి పెరగాలి. కానీ వీడు వాళ్ళల్లో మత పిచ్చి నింపి వచ్చే తరాలని సర్వనాశనం చేస్తున్నాడు ఈ ఏజూడ్ అనేటోడు. కానీ నా అన్వేష్ అనేటోడు వాళ్ళని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నమే చేస్తున్నాడు. ఇక్కడ 2 వేర్వేరుగా చూడాలి. నా అన్వేష్ అనేటోడు దేవతల మీద చేసిన వ్యాఖ్యలు ఖచ్చితంగా 100కి 100% తప్పు. కానీ అది పక్కన పెట్టి చూస్తే వాడు దేశం మంచి గురించే మాట్లాడుతున్నాడు. కోట్లు సంపాదించుకునే అవకాశం ఉన్నా కూడా నిజాయితీగా అన్యాయాన్ని ఎదిరించి బెట్టింగ్ యాప్స్ నిషేధం కోసం కొట్లాడి నిలబడ్డది నా అన్వేష్ అనేటోడు.
అందులో ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిందే, అందులో డౌట్ ఏముంది కాదా. అతను మాట్లాడే ప్రతి విషయం కూడా దేశానికి పనికొచ్చేదే, దేశాన్ని ముందుకు తీసుకెళ్లేదే తప్ప దేశాన్ని వెనక్కి తీసుకెళ్లేది కాదు. ఆ దేవతల మీద చేసిన వ్యాఖ్యలు అవన్నీ అదంతా చెత్త. శివాజీని తిట్టిన భాష కావచ్చు, ఇవన్నీ పక్కన పెడదాం, అది ఖచ్చితంగా తప్పు. అట్లా మాట్లాడడం కూడా తప్పు, దానివల్ల అసలు విషయం పక్కన వెళ్ళిపోతుంది. కానీ మిగతా విషయాల్లో ఇప్పుడు ఏజుడ్ అనేటోడు మంచి భాషతోటి మస్తు మాట్లాడతాడు, కానీ వాడు విద్వేషం నింపుతున్నాడు, విషం నింపుతున్నాడు. నేను ఒక ఛాలెంజ్ చేస్తూ ఉన్నా, నిజంగా చెప్తున్నా కదా. 40 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్న ఏజుడ్ అనేటోనికి నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నా. ఇద్దరం కలిసి లైవ్లో కూర్చుందాం, నీకు తోకమట్ట కూడా తెలియదు అనే విషయం నేను లైవ్లో ప్రూవ్ చేస్తాను. లేకుంటే వాడన్నా నా గురించి ప్రూవ్ చేయొచ్చు. నేను చెప్తున్నా కదా, చాలా క్లియర్. నువ్వు అంటావు కదా నాలెడ్జ్ పిల్లిస్తున్నా అని, నీకు తోకమట్ట కూడా తెలియదు అని నేను చెప్తున్నా. మరి ఏజుడ్ అనేటోనికి చెప్తున్నా, ఖచ్చితంగా చెప్తున్నా. ఎందుకంటే వానికి ఏమీ తెలియదు. 40 లక్షల మందిని గొర్రెల్ని చేస్తున్నాడు వాని అజ్ఞానంతో, వాని మూర్ఖత్వంతో. దేశాన్ని వెనక్కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు, మత పిచ్చి ఎక్కిస్తున్నాడు. ఒకే ఒక్క లైవ్ వీడియోతోటి వాని బట్టలు చింపడానికి నేను రెడీ. ఈ వీడియో మీరు వానికి పంపించండి, ఖచ్చితంగా నేను వాని బట్టలు చింపుతా. ఒక్కటే లైవ్ వీడియోలో. ఇది నా ఛాలెంజ్. యాక్సెప్ట్ చేసే దమ్ము వానికి ఉందా లేదా అనేది తెలుసుకుందాం. చలో.